హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఉదయాన్నే టీ కాఫీకి బదులుగా ఇలాగ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినవచ్చు. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. ముందుగా ఒక పావు కప్పు శనగపప్పు తీసుకున్నాను. మిగిలిన ముప్పావు కప్పు జొన్న రవ్వ తీసుకుంటున్నాను. శనగపప్పు, జొన్న రవ్వ రెండు కలిపి ఒక కప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని రెండింటిని కలిపి ఒక గిన్నెలోకి వేసుకొని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడగండి. నీళ్ళు వేసేసి ఒక 30 సెకండ్స్ ఆగితే రవ్వ మొత్తం కిందకి పోయి పైకి నీళ్ళు తేలుతూ ఉంటాయి. ఆ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని ఒక అరగంట పాటు పప్పును నానపెట్టుకోండి. మీకు టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 10 నిమిషాలైనా సరే నానపెట్టుకోండి. ఇలాగ ఒక అరగంట పాటు నానపెట్టుకున్న తర్వాత నానపెట్టుకున్న జొన్న రవ్వ అలాగే శనగలను ఒక కుక్కర్లోకి వేసుకొని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడగండి. చెప్పా కదా, నీళ్ళు పోసేసి ఒక 30 సెకండ్స్ ఆగితే కింద రవ్వ పోయిద్ది, పైన నీళ్ళు తేలుతూ ఉంటాయి. ఆ నీళ్ళను వంపేసుకొని మళ్ళీ మంచి నీళ్ళు పోసుకోండి. ఒక కప్పు రవ్వకి 2-3 కప్పులు దాకా నీళ్ళు వేసుకొని ఒక ½ టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్లోని గాలి మొత్తం పోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీకు నీళ్ళు ఎంత అవసరం పడితే అంత ఇదే స్టేజ్లో వేసుకోండి. ఇది కొంచెం సూప్ కాబట్టి ఒక 3-4 గ్లాసుల దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు పింక్ కలర్కి వచ్చిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చి బఠానీ ఒక ½ కప్పు, అలాగే క్యారెట్ ఒక పావు కప్పు మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ మీకు ఇష్టమైనవి వేసుకోవచ్చు. స్వీట్ కార్న్, క్యాలీఫ్లవర్ ఇలాగా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ వేసేసి వెజిటేబుల్స్ 70-80% ఉడికేదాకా ఉడికించుకోండి. వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత ఉప్పు ఒక ½ టీ స్పూన్, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ నల్ల మిరియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత మనం జొన్న జావా రెడీ చేసుకున్నాం కదా, రెడీ చేసుకున్న జొన్న జావా వేసేసి 1 కప్పు దాకా నీళ్ళు వేసుకోండి. 1 కప్పు దాకా నీళ్ళు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని, ఉప్పు కారం సరిపోకపోతే చిటికెడు ఉప్పు అలాగే చిటికెడు నల్ల మిరియాల పొడి వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసుకునేటప్పుడు ఇది కొంచెం లైట్గా చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ కొంచెం వేసుకోండి. సగం నిమ్మ చెక్కను కట్ చేసుకొని నిమ్మరసం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే జొన్నలు తినరు కదా, ఇలాగ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ.